ఏంటి, దాని స్థానం ఏంటి, దాని మహాత్మ్యం ఏంటి, దాని గొప్పదనం ఏంటి, అది పరమస్థానం అంటే దాని పరమపద స్థానం ఏంటి అని అర్జునుడు అడిగిన దానికి సర్వం శ్రోతమిచ్చామి, దాని యొక్క సంపూర్ణమైనటువంటి విషయం అంతా నాకు అవగాహనకు వచ్చేటట్టుగా చెప్పమని అడిగాడండి. ఈయనేమో ఓంకారం గురించి అడగటం అంటే ఉద్దేశంలోనూ కూడా అందరూ ఓం అనుకునేదేదో అదే ఓం అనే భావంలో ఉండినట్లయితే ఎందుకు అడుగుతాడండి? ఇందులో ఏదో రహస్యాన్ని ఇంతకు ముందే ఈయన చర్చించుకుంటూ రావడం వల్ల ఇంకా మా 3 అధ్యాయాలు అనేక విషయాలు, జీవుడు అంటేటో, దేవుడు అంటేటో, బ్రహ్మం అంటేటో, ఆత్మ అంటేటో, పరమాత్మ అంటేటో, మాయ ఏంటో, అవిద్య ఏంటో, వ్యక్తి ఏంటో, సమితి ఏంటో, బంధం ఏమిటో, విడుదల ఏంటో, ఎన్ని సాయికి వచ్చినాయి సబ్జెక్ట్ ఇప్పటిదాకా. అయితే ఇప్పుడు అడిగేది ఏంటంటే ఓంకారం గురించి అడిగేది. ఇలా మధ్య మధ్యలో చాలా చాలా అడుగుతూ వచ్చారు. అసలు ప్రారంభంలో అడిగిన విషయం ఏమిటండి? ప్రారంభంలో బ్రహ్మము గురించి అడిగాడండి. అసలు బ్రహ్మం అంటే ఏంటి? ఈ విషయాన్ని భగవద్గీత 8వ అధ్యాయంలో కూడా కిం తద్ బ్రహ్మ అక్కడ కూడా అడిగాడండి. బ్రహ్మం అంటే కిం తద్ బ్రహ్మ, కిం అధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ. కర్మ అంటే ఏమిటి అంటే మనం చేసే పని కర్మని నేను ఎంతకాలం పట్టు అనుకుంటున్నాను, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే దీనికి ఇంకేదో అర్థం కనపడుతుంది. అలాగే బ్రహ్మం అంటే నేనేదో అనుకుంటుంటే మీరేదో చెప్తున్నారు. కిం తద్ బ్రహ్మ, కిం అధ్యాత్మం. సహజంగా అందరూ కూడా ఆధ్యాత్మికం అంటే ఈ దైవ భావంలో ఉన్న వాళ్ళు అందరినీ ఆధ్యాత్మికమని అనుకుంటున్నాం, కానీ అసలు ఆధ్యాత్మికం అంటే దాని అర్థం ఏంటి? ఎందుకంటే ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికం అని చెప్పి 3 రకాలుగా వాడరు. ఆది భౌతికం అంటే ఏంటి, దైవికం అంటే ఏంటి, ఆధ్యాత్మికం అంటే ఏంటి? దానికి 3 అర్థాలు, ఒక పదానికి 3 అర్థాలు చెప్పడం వినడం జరుగుతుంది. అక్కడ అడిగారు. అలాగే ఇక్కడ కూడా స్టార్టింగ్ లో శాస్త్రం బ్రహ్మం అంటే ఏమిటి, ఆ బ్రహ్మం గురించి ఈయన చెప్పాడు. ఏకం నిష్కళం బ్రహ్మ వ్యోమాతీతం నిరంజనం అప్రతర్క్యం అవిజ్ఞేయం వినాశోత్పత్తి వర్జితం. బ్రహ్మమునకు రూపం లేదు, అది లేదు, చోటు లేదు, దానికి పుట్టుక లేదు, దానికి చావులేదు. అందరము ఆ బ్రహ్మంలోనే ఉన్నాం. జగత్తంతా సూర్య చంద్రాది నక్షత్రాలు, దేవుళ్ళు, దేవతలు అందరూ కూడా ఆ దేవుళ్ళలోనే ఉన్నారు. అందరిలోనే ఆ దేవుడు ఉన్నాడు. ఆయన్నే బ్రహ్మం అంటారు. ఆ బ్రహ్మం ఎలా తెలుస్తాడు? అదండి మొదట ప్రశ్న. దాని నుంచి అక్కడే ఆ భలే ప్రశ్న ఇచ్చేవాడు జాతి కృష్ణ మహాబాహు అన్నాడు. ఇది అందరూ అడిగేటటువంటి ప్రశ్న కాదు, నువ్వు చాలా గొప్ప ప్రశ్న వేసేవని చెప్పాడంటే దానికి 3 అధ్యాయాలు సాగినాయి. ఇప్పుడు కూడా అదే పరపదలో ఓంకారం గురి ఓంకారశత మహాత్మ్యం రూపం తానం పరం తదా సర్వం శ్రోతమిచ్చామి పురుషమే పురుషోత్తం. దానికి మళ్ళీ భగవాను సాధు పార్థ మహాభావం. ఇక్కడ కూడా సేమ్ అక్కడ పలికే పలికడండి. సాధు పార్థ మహాభావం. సాధు అంటే గొప్ప విషయాన్ని అడిగేవని అర్థం అండి. గొప్ప మహత్తరమైనటువంటి విషయాన్ని అడిగేవు, దానికి చెప్తానండి. అయితే ఈ విషయాన్ని ఓంకారం గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అన్నప్పుడు చాలా మనసును దగ్గర పెట్టి చాలా జాగ్రత్తగా వినాలండి. ఇప్పుడు ఈ 4వ అధ్యాయం. ఎందుకంటే ఇప్పుడు దాకా సహజంగా చెప్పుకున్న బోధనే ఓంకారంతో కూడినటువంటి వివరణ ఇచ్చుకుంటూ దేవుళ్ళకి తీసుకెళ్తున్నారు మనం. దీన్ని ఇంతకు ముందే 1వ అధ్యాయంలోనే 26వ శ్లోకాన్ని 25వ శ్లోకాన్ని చెప్పారు. దాన్ని ఒకసారి చదివి కిందకు వద్దాం. చూడండి, 1వ అధ్యాయంలో 25వ శ్లోకం. తైలధారా మివాచ్ఛిన్నం దీర్ఘగంట నినాదవత్ అవాస్యం ప్రణవశార్థం యత్వం వేద సవేద. ఒకసారి పదాన్ని మనసులోకి తెచ్చుకోండి. వాస్యం అంటే ఏంటండి? వాస్యం అంటే బయటికి ఉచ్చరించినటువంటి దాన్ని వాసికము, వాస్యం అంటారు. అవాస్యం అంటే బయటికి ఉచ్చరించేది కాదు ఓం అంటే. అదేంటండి? ఇప్పుడు దాకా మనకి సహజంగా అందరూ ఏమనుకుంటున్నాం? ఓం అంటే బయటికి అనేది అనుకుంటున్నామండి. వాస్యము కాదు, అవాస్యం. అవాస్యం ప్రణవశార్థం. ప్రణవం యొక్క అర్థాన్ని అనుసంధానం చేయాలి. అర్థం లేకుండా ఓంకారాన్ని ఉచ్చారణ చేసామనుకోండి, అదే మంచిదే. అలాగే ఇప్పుడు దేవుడు అంటే ఏంటో తెలియకుండా దేవుడికి ఒక రూపాన్ని కల్పన చేసి పూజించారు కదండి, అది మంచిదే, దాన్ని కాదంటలేదు. కానీ అటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పాడండి ఈయన?
అల్ప బుద్ధులు, అంటే బుద్ధి వికసించలేదు, తెలివి పెరగలేనటువంటి వాళ్ళ కోసం అలా పెట్టడం జరిగింది అన్నారు. అట్టి మాదిరిగానే ఓంకారం యొక్క వివరణ తెలియలేదు వాళ్ళకి, బయటకు ఉచ్చరించేటటువంటి విధానం అనుకుని అలా ఉచ్చరించేస్తున్నారు. అవాచ్యం అది కాదు, బయటకు ఉచ్చరించేది కాదు, ప్రణవశార్థం. ప్రణవం యొక్క అంటే ఓంకారం యొక్క అర్థాన్ని అనుసంధానం చేయాలి. ఎలాగ అనుసంధానం చేయాలంటే ఆవుతోకట్టును కూడా వెళ్ళినట్టు అనమాట. ఏటి ఆ ఆవుతోక అంటే తైలధార మివాచ్యన్నం అంటే చూడండి, నీళ్లు దార పోసేటప్పుడు బుడబుడ శబ్దం వస్తుంది, నూనె శబ్దం రాదు, సైలెంట్ తైలధారా మివాచ్యన్నం. టెంపు అంటే నీళ్లు పోసినప్పుడు శబ్దం ఎందుకు వస్తున్నట్టంటే బుడబుడమని తెంపు తెగుతుందన్నమాట. దార నీళ్ళలో దార తెగదు, సన్నగా మెత్తగా సైలెంట్ గా దిగుతుంది అనమాట. తైలధార వివాచ్యం. దీర్ఘ గంట నినాదవత్. ఇప్పుడు గంట ఉందండి, గంటను దేవాలయంలో గంట కొడతారు, పంగుమని కొడతాం, ఏముంటదండి అది సాగిద్దండి. దీర్ఘ గంట గట్టిగా, దీర్ఘ గంట గట్టిగా కొట్టాం, పెద్ద సౌండ్ వచ్చింది, ఆపేసాడు. అప్పుడు ఏమైంది అది నాగం తెంపు లేకుండా ఇందాక నూనె దారి ఎలా పడింది అట్టి మాదిరిగా అని అట్టి మాదిరిగా అవాస్య ప్రణవశార్థం. దాని అర్థాన్ని కనిపెట్టమన్నాడండి. ఏంటి దాని అర్థం అక్కడ? సరే, దాని కింద శ్లోకం చూడండి. ఆత్మానం అరణ్యం కృత్వ ప్రణవం సో ఉత్తరారణం. ఆత్మస్వరూపం ఉంది. అది కత్తి యొక్క కింద దారు. నిప్పును పుట్టించడానికి యజ్ఞం చేసేటప్పుడు కింద కట్టి పైన కట్టి రాబడింతారని విన్నారా మీరు ఎప్పుడన్నా? అట్టి మాదిరిగా కింద కట్టేదండి ఆత్మ. ఆత్మానం అంటే లోపల కట్టే ఆత్మస్వరూపం. ఇప్పుడు మనకు ఆత్మను గురిపెట్టలేదనుకోండి, ఆత్మ తెలియలేదనుకోండి, అంటే కింద దారువుని కింద కట్టిన మనం గమనించలేనట్టు లెక్క. అంటే కింద కట్టి ఆత్మానం అరణి కృత్వ ప్రణవంసో ఉత్తరారణి. రెండో కట్టేది ఓంకారం. ప్రణవంసో ఉత్తరారణం. ఈ రెండింటిని ఎలా మదించాలి, ఎలా రాపాడించాలి? ధ్యానం. ధ్యానం నిర్మదనాభ్యాసం. అంటే ఓంకారం ఒక కట్టి అయితే ఆత్మ రెండో కట్టి, ఈ రెండింటిని కలిపి రాపాడించేటటువంటి ధ్యానం ఒకటి ఉందండి. ధ్యానం నిర్మదనాభ్యాసం. ఒకసారి రాపాడించేస్తే నిప్పు పుట్టదు. ఇక్కడ కూడా అంతే చూడండి, ఎలా చేయాలి? పడిదాకా ఆడించాలి. అలాగే అలాగే ఆడించడమే ధ్యానం. మీరు చెప్పండి, ధ్యానం అంటే ఏంటి? అంటే కూర్చుండగానే ధ్యానం అవ్వలేదండి, కూర్చుండగానే ధ్యానం అవ్వలేదు. దాన్ని అభ్యాసం చేయమనండి. అలాగే అభ్యాసం చేస్తూనే ఉండాలి. అంటే శ్వాస మీద మనసు పెట్టి కూర్చున్నామండి, అలా కూర్చుని చూస్తానే ఉండాలి. ఒకసారి వెళ్ళింది శ్వాస, మళ్ళీ బయటకు వచ్చింది, లోపలికి వెళ్ళింది, బయటకు వచ్చింది, దాన్ని అలాగే అభ్యాసం చేస్తానే ఉండాలి. ఎప్పుడు దాకా చెయ్యాలండి? ధ్యాన నిర్మదనాభ్యాసం దేవం పశ్యే నిగూఢవత్. నిగూఢంగా లోపల ఏ దేవుడైతే కూర్చొని ఉన్నాడో రహస్యంగా కనిపించడం లేదు, అది చీకట్లో ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు, లోపల ఉన్నాడు. మనం ఎంత ఎతికినా రచించి నీకు కనిపించను అన్నట్టుగా దాక్కుంటున్నాడండి. అదేంటండి, మనం చాలా మంచోళ్ళని ఊరందరూ చెప్పుకుంటున్నారు, మనం కూడా వాళ్ళు ఎవరో అనకుండగానే మనం వెళ్ళి వాళ్ళందరికీ నేను మంచోడిని చెప్పుకుంటున్నాం. ఈయనేంటండి కొంచెం కూడా మనం మంచిదని గుర్తించడం లేదు, ఎందుకు దాక్కుంటున్నట్టండి? అంటే ఇంకా మన మంచితనం ఊరందరికీ తెలిసింది కానీ లోపల ఉన్నప్పటికీ తెలియలేదు. అది ఇంతకీ ఊరందరికీ తెలియకపోయినా పర్వాలేదు, లోపల ఉన్నవాడికి తెలియదు. ఎందుకంటే ఆయనతో పని అంతానే, పాపం పోగొట్టేవాడు ఆయన, ముక్తినిచ్చేవాడు ఆయన. అంటే మనం పక్కన పెట్టి ఎంత దురదృష్టవంతులో, ఎంత తెలివి తక్కువమో చూడండి. ఆయనకి తెలకపోయినా పర్లేదు, వీళ్ళకి తెలియాలి. ఎవరికండి? ఊరందరికీ తెలియాలి. దానివల్ల అక్కడే మనం ఇబ్బంది పడుతున్నాం. అందుచేత నిగూఢ చీకరింటిగా లోపల మనకి తెలియకుండా తప్పించుకుంటున్నాడండి. ఎందుకు తప్పించుకుంటున్నాడంటారు? మనం ఎన్నో యుగాల నుంచి పాపాలు చేస్తాం,
అవన్నీ పోగొట్టాలి అతను, అవన్నీ తగలెట్టాలి. మట్టి మాదిరిగానే మనకి జనన మరణాల నుంచి తప్పించి ముక్తిని కలిగించాలండి. అందుచేత ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఏదైనా కావాలని ఒక పెద్ద కోరిక కోరామనుకోండి, బతిమాలించుకుంటారు కదా ఎవరైనా సరే, మామూలు మనుషులైనా సరే. ఏదో చిన్న పేలాపుండి చేసినట్టుగా అయితే ఏదో పెట్టేస్తే కుదరదు కదండి. మనకు బోల్డ్ అంత సాయం చేయాలంటే బోల్డ్ అంత లొంగాలంటే బోల్డ్ అంత దిగాలి. అక్కర్లేదంటారా? దిగక్కర్లేదు. మట్టి మాదిరిగా మొత్తం శాంతం దిగిపోమన్నాడండి. ఎవరి దగ్గర? నువ్వు బయట వాడి దగ్గర ఎవరి దగ్గర దిగకపోయినా పర్లేదు, కానీ లోపల దగ్గర మాత్రం దిగిపోవాలి. గురువు దగ్గర దిగాలి, దేవుడి దగ్గర దిగాలి. ఈ రకంగా అభ్యాసం ఎప్పుడు దాకా చేయాలండి? దేవుడు కనిపించేదాకా చేయాలి. నిప్పు ఎప్పుడు దాకా రాబడించాలంటే కట్టెల్ని నిప్పు పడేదాకా. అలాగే ధ్యానం ఎప్పుడు దాకా చేయాలండి? తెలిసేదాకానే. ధ్యానం మదనాభ్యాస దేవం పశ్యే నీ బోడవద్దు. పశ్చేత్ అంటే ఏంటండి? చూడటం. నువ్వు చూడాలి దాన్ని, ఆయన నువ్వు చూడాలి. ఆయన ఎలా ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో నీకు కనిపించాలి. నీకు కనిపించేదాకా నువ్వు వదిలిపెట్టుకో. ఇక్కడ రెండు విషయాలు మనం బాగా దృష్టిలో పెట్టుకోవాలండి. దేవుడు ఉన్నాడు అన్నది సత్యం. నమ్మారా మీరు? నమ్మకుండా ఇంత దూరం రాను కదండి. దేవుడు ఉన్నాడు అన్నది శాస్త్రాలు చెప్పితేనో, లేకపోతే మన తల్లిదండ్రుల కాడి నుంచి, మన తాత ముత్తాతల కాడి నుంచి, మన సంస్కృతి, మన సాంప్రదాయాలను అనుసరించి దేవుడు ఉన్నాడని నమ్మాం. ఆ దేవుడు ఎక్కడున్నాడన్న విషయం కాడికి వచ్చేతోటి చాలా మందికి సందేహాస్పదంలో ఉన్నారు. మనలో కూడా ఉన్నాడు అంటారు కానివ్వండి, మనలో ఉన్న దేవుడి దగ్గరికి ప్రయత్నించారు చాలా మంది. కానీ మనలో ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నించేటటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అంటే దేవుడు ఉన్నాడన్నది సత్యము, ఆయన మనలో ఉన్నాడన్నదే రెండవ సత్యం. ఇప్పుడు మనలోనే ఉన్నాడన్నప్పుడు ఒకసారి బాగా ఆలోచించండి. మనలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోవడానికి మనం ఏం చెయ్యాలంటారు? బ్రాహ్మణ గడుపు పుట్టాలా? ఎందుకని బ్రాహ్మణ గడుపులో పుడితే ఎక్కడో ఉన్న దేవుడిని దగ్గరికి అయితే అండి అలటిమటే. మనలో ఉన్నవాడిని తెలుసుకోవటానికైతే ఇంక సన్యాసం పుచ్చుకోవాలా, పోనీ భార్య పిల్లల్ని వదిలేయాలి. అలాగని కొంచెం నీతి నియమాలు ఎక్కర్లేదని కాదు, కొంచెం జాగ్రత్తలు తీసుకోకపోతే ఈయన ఎందుకు కనిపించాడండి? అందుకని తగిన జాగ్రత్తలు తీసుకుని నిరంతరము అభ్యాసం చేయాలండి. ఈ రకంగా అభ్యాసం చేసినప్పుడు స్పష్టంగా చెప్పేటప్పుడు విధువు మాత్రం నిబంధేవం వచ్చే రక్షంత నిర్మాణం. పొగ లేనటువంటి నిప్పు ఎలా ఉంటుందో చూడమని. పొగ నిప్పు. పొగ దేని నుంచి పుడుతుందండి? పొగ దేన్ని ఆవరించదండి? దేన్ని మరుగుపడుతుంది? నిప్పునే మరుగుపడుతుంది. అట్టి మాదిరిగానే మన ఆలోచనలో, మన శరీర భావము, మన చుట్టాలు, మన బంధువులు, నేను నాది ఇదంతా పొగ అంటున్నాడండి. ఏది పొగ? ఎంతకని పొగేది నేనేటనుకుంటున్నావు అన్నాడు అనుకోండి, అదే పొగ. అంటే నిప్పు కనిపించకపోవడానికి కారణం పొగే. అంటే ఈ పొగ పోవాలి, ఈ భావన పోవాలి. నేను నాది అనేటువంటి ఈ భావన నిప్పును కనిపించడం లేదు. నిప్పేది దేవుడు, పోయేది శరీరం, శరీర భావన. ఇదు మాటిని నిపుం దేవం పశ్చేది అత్యంత నిర్మలం. స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఆగిపోయినప్పుడు, అనాత్మ రద్దయిపోయినప్పుడు స్పష్టంగా స్వయం ప్రకాశంగా ఆత్మస్వరూపం పొగలేని అగ్ని వలె సాదృశం పరమం రూపం స్వరేత్పాద అనన్యది. ఈ రకంగా ఇంకొక చోట కూడా ఈ ఓంకారం గురించి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇలా చెప్పుకుంటూ మన పాఠంలోకి వెళ్ళాలి కదా. అంచేత ఇక్కడ మన పాఠంలోకి వద్దాం. ముందే చెప్పాను, దీన్ని కొంచెం చాలా మనసు పెట్టి వినాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు గ్రంథంలోకి ప్రవేశించినాము. అయితే ఇక్కడ ముందు చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని బాగా మననం చేశారు కదండి. ఎలా మననం చేశారు? మళ్ళీ ఒకసారి దాన్నే ఇప్పుడు అనుకున్న శ్లోకాన్ని మరొకసారి అనండి. ఏంటండి ఎప్పుడు ఎన్నో శ్లోకం అన్నాను ఇప్పుడు నేను? అంటే ధ్యానం చేస్తే ఏది బయలుపడాలి? దేవుడు బయలుపడాలి. ఏది పోవాలి? ఒక తప్పుకుంటే నిప్పు కనపడుతుంది,
ఏది తప్పుకుంటే ఆత్మ కనపడితే దాన్ని అనాత్మ అన్నారు. పొగని అనాత్మ అన్నారంటే ఎక్కడ దాకానే స్థూల సూక్ష్మ కారణ శరీర జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఇక్కడ కొంచెం మనసు పెట్టి వినండి. ఇప్పుడు మనకి స్థూల శరీరం ఉంది. స్థూల శరీరంలో ఈ స్థూల శరీరాన్ని నేనని తెలుసుకునే జ్ఞానం కూడా ఉంది. ఈ జ్ఞానానికి తెలియబడే ప్రపంచం కూడా ఉంది. ఎన్ని ఉన్నాయండి? సరే సరిగ్గా గమనించండి. అంటే ఇది తెలుసుకుని మనం ఈ శ్లోకంలోకి వెళ్దాం. శరీరము శరీరం మనకి వెలుగు వచ్చిందండి, జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చినప్పుడు ఏం తెలిసింది? శరీరం తెలిసింది. అంటే ముందు మొదటిది ఏదండి? జ్ఞానం. రెండోది శరీరం. మూడోదో ప్రపంచం. ప్రపంచం తెలియడానికి శరీరం దేనికి తెలిసిందో ప్రపంచం కూడా దానికే కదా తెలిసింది. అయితే ఇప్పుడు శరీరాన్ని తెలుసుకుని శరీరము నేను అనే కళ్ళద్దాలు పెట్టుకుని ప్రపంచాన్ని చూద్దాం. అవునండి? అంటే ప్రపంచం, ఈ ప్రపంచాన్ని చూసేటటువంటి స్థితిని జాగ్రత్త అంటారు. జాగ్రత్త అవస్థ ప్రపంచం. స్థూల శరీరం జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థలో స్థూల శరీరం నేనని, జాగ్రత్త అవస్థ అంటే ప్రపంచాన్ని తెలుసుకునే జ్ఞానం. మూడు ఉన్నాయి కదండి, గుర్తుపెట్టుకోండి. మూడు. ఇందులో ఏది సత్యం? జ్ఞానాన్ని పట్టుకోవాలి. దేన్ని వదిలేయాలి? స్థూల శరీరాన్ని, జాగ్రత్త ప్రపంచాన్ని వదిలేయాలి. దేని పట్టును? ఇప్పుడు మళ్ళీ లోపలికి, ఇంకా అంత లోపలికి వెళ్దాం. సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరాన్ని నేను అనుకునే జ్ఞానం. ఆ సూక్ష్మ శరీరంతో స్వప్నావస్థను తెలుసుకునేటటువంటి జ్ఞానం. జ్ఞానం ఒకటే, సూక్ష్మ శరీరం స్వప్నావస్థ. అందులో సత్యం ఏదండి? సూక్ష్మ శరీరంలో జ్ఞానం. ఇప్పుడు జాగ్రత్తలో జ్ఞానాన్ని, స్వప్నంలో సూక్ష్మ శరీరాన్ని, సూక్ష్మ శరీరంతో స్వప్నావస్థను తెలుసుకునే జ్ఞానంతో అనుసంధానం చేయాలండి. ఏమన్నా అర్థమైందా? జాగ్రత్తలో జ్ఞానం ఉంది. స్థూలాన్ని, జాగ్రత్త ప్రపంచాన్ని వదిలి జ్ఞానాన్ని పట్టుకోవాలి. దీనికి ఓంకారంలో అకారం అని పేరండి, గుర్తుపెట్టుకి. ఓంకారంలో అకారము, ఉకారము, మకారం అని చెప్పేసి మూడు మాత్రలు ఉన్నాయి. ఇంకా పైన ఇంకో మాత్ర ఉందండి, అర్ధమాత్ర. అది మాత్ర కాదు, కేవలం అర్ధమాత్ర మాత్రమే. అకారము, ఉకారము, మకారము, అర్ధమాత్ర. చూడండి, అకార ఉకార మకారాలు దాటిన తర్వాత అర్ధమాత్ర ఉంది చూసారండి, అక్కడ ప్రకృతి లేదు. అదే దీవి, అదే మహాకారం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలో ఉండేటటువంటి మూడు జ్ఞానాలకి అకారము, ఉకారము, మకారం అని పేరు. మకారాన్ని దాటామనుకోండి, అర్ధమాత్రలోకి వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమి దాటినట్టు? మూడు దాటేసినట్టు. అంటే దేన్ని? ప్రకృతిని దాటేసినట్టు అనమాట. అంటే అదే జీవుడు. అర్ధమాత్ర జీవుడు. దేహో దేవాలయ పురోక్తో జీవో దేవ సనాతన అన్న చూసిన దేవుడు ఎవరు అనుకుంటున్నాడండి? ఈయన తురీయంలో ఉన్నాడండి. ఎవరండి? జీవుడు. మనకి తెలియాలి అంటే మన ఇంట్లోకి వెళ్ళాలండి, మన ఊళ్ళోకి వెళ్ళాలి, మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. 4వ స్థానంలో ఉన్నటువంటి వాడు జీవుడు, 5వ స్థానంలో ఉన్నటువంటి వాడు దేవుడు. అంటే ప్రకృతి ఎక్కడ దాకా ఉందండి? 3 అవస్థలోనుంది. 3 అవస్థల్లోని జీవుడు, దేవుడు కూడా తిరుగుతున్నారు. ఇప్పుడు మనం జీవుణ్ణి మర్చిపోయాం, దేవుణ్ణి మర్చిపోయాం. ఆ దేవుడిచ్చిన జ్ఞానంతో దేన్ని పట్టుకున్నాం? శరీరాన్ని పట్టుకున్నాం. శరీర జ్ఞానంతో ప్రపంచాన్ని పట్టుకున్నాం. ఇది ఓంకారం యొక్క అర్థం అండి. అర్థం చెప్పి చదువుకుంటే వెళ్తే బాగుంటుందని మీకు ఇక్కడ వివరణ చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈ లోపలికి వెళ్ళే పోల్ది ఒకదాన్ని వదిలి ఒకదాన్ని పట్టుకోవాలనుకున్నాం కదండి. ఇప్పుడు శ్లోకంలోకి వద్దాం. ఓంకారస్యతు మహాత్మ్యం సాధు పృష్టం మహాత్మ్య రూపం స్థానం పరం తథ. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ఏంటండి? మహాత్మ్యం అంటే గొప్పతనం. ఓంకారమే బ్రహ్మం అన్నారు, అది చాలా గొప్పదన్నారు. దాని గొప్పతనం ఎలాగ గొప్పదయింది? అది
రెండోది దాని రూపం ఏంటి అని తెలుస్తుందా? దాని రూపాన్ని ఎలా తెలుసుకోవాలి? దాని స్థానం ఏది? పరంతరం. ఇప్పుడు జాగ్రత్తలో దాని స్థానం ఏదండి? ఓంకారానికి అకారం ఉంది కదా, దాని స్థానం ఏది? జాగ్రత్తలోని. అలాగే స్వప్నంలో దాని స్థానం ఏది? సుషుప్తిలో దాని స్థానం ఏది? తురియంలో దాని స్థానం ఏది? ఎక్కడ ఉందంటారు జ్ఞానం? ఇప్పుడు మీరు చెప్పండి ఒకసారి. ఇది పుస్తకం చదువు చెప్తారా? మీకు జ్ఞానం ఉందండి? ఎక్కడుంది జ్ఞానం? చేతిలో ఉందా, కాల్లో ఉందా, కంటిలో ఉందా, ఎక్కడ ఉంది? ఒకసారి అలా పరిశీలించి చూడండి. ఏదైనా చూసామనుకోండి, అక్కడ ఇలా జరిగిందండి అని, నీకు ఎలా తెలిసిందయ్యా? ఎలా తెలియమంటే నేను చూశానంటాడు. ఎలా చూసావే? నా కంటితో చూశానండి అంటే నేను వేరు, నా కన్ను వేరు. అవునండి. నా మనసు బాగోలేదండి అంటే మనసు బాగోకపోవడం అతనికి తెలిసింది, మనసు బాగోవటం కూడా అతనికి తెలిసింది. అప్పుడు నా మనసు లేదండి అంటాడు. లేకపోవడము తెలిసింది, ఉండడము తెలిసింది. ఎవడండి ఇతను? ఇతను ఎక్కడున్నాడండి? మీరే మీరయ్యే ఉన్నారు అప్పుడు ఇప్పుడు కూడా. అయితే ఇప్పుడు మీరు మిమ్మల్ని వదిలి మీ స్వరూపాన్ని మర్చిపోయి మీరు మనం తగిలించుకున్నటువంటి శరీరం వైపుకి తిరిగాం. ఇదే వేదాంతం అంటే, ఇదే జ్ఞానం అంటే. అంచేత ఇప్పుడు మనల్ని మనం గుర్తించాలి. ముందు మనల్ని మనం గుర్తించిన తర్వాత దేవుని తెచ్చుకోవచ్చు. మనం ఎవరమో కూడా మనకు తెలలేనప్పుడు దేవుడంటే ఎలా తెచ్చుకుంటామండి? సహజంగా మనం అనగానే ఏమనుకుంటామంటే శరీరం మనం అనుకుంటాం. అది మనం అనుకోవడం ఏంటి? ఎందుకు పనికిరాని కుక్క కూడా నేను కుక్కని అనుకుంటుంది, అనుకోవటం లేదా? పశువు ఆ పశువు శరీరాన్ని చూసుకుని నేను పశువుని అనుకుంటుంది. పంది పంది శరీరాన్ని చూసుకుని నేను పందిని అంటుంది. అట్టి మాదిరిగా మన మనిషి శరీరాన్ని చూసుకుని నేను మనిషిని. మరి ఆడోళ్ళ శరీరం చూసుకుని ఆడోళ్ళు ఏమంటున్నారు? నేను ఆడ మనిషిని, నేను మగ మనిషిని అంటారు. ఏది చూసుకుని అంటున్నాం మనం? ఎలా తెలిసింది మనకి ఆ సంగతి? చూసారండి, తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడండి. శరీరం వేరండి. శరీరం గురించి తెలుసుకుని ఆ శరీరం ఆడ శరీరం అయితే ఆడ శరీరం, ఈడ శరీరం అయితే ఈడ శరీరం అని అంటున్నారు కదా. అనేవాళ్ళు మనం వదిలేసాం, నేను తెలుసుకోలేదు. అంచేత వాడి గురించి చెప్తుందండి ఓంకారం. అందుకనే ఓ విచ్చేకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వము ముఖ్యది. దేవుడే ఓంకారం, ఓంకారమే బ్రహ్మము. అంచేత ఓంకారము ద్వారానే జీవుణ్ణి దేవుడిలో కలపడం కుదురుతుందండి. వేరే ఉపాయం లేదండి. ప్రణవ మార్గము ద్వారానే, ప్రణవోపాసన ద్వారానే జీవుణ్ణి దేవుడిలో కలపడం. ఓంకారం అనగానే జీవుణ్ణి దేవుళ్ళలో కలపడానికి నియమించినటువంటి మార్గం, ఉపాయం, సాధన, పనిముట్టు. ఇప్పుడు ఓంకారాన్ని దాని మీద వివరణ ఇప్పుడు చేసుకుంటూ వెళ్దామండి. ఈ రకంగా సర్వం శ్రోతమిచ్చామి బ్రూహిణి పురుషోత్తమ. ఇది నాకు వివరంగా చెప్పమంటే భగవాన్ ఉవాస సాధు పృష్టం మహాబాహో యన్మాంతం పరిపురుషసి విస్తరేణ ప్రవక్ష్యామి తత్తే నిగతితం శృణు. శివుడు అంటే వినమని నేను చాలా వివరంగా విపులంగా నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. జాగ్రత్తగా మనసు పెట్టి విను అన్నాడంటే అండి. ఒకసారి మాట ఏనంటే అన్నాం అనుకోండి, మనందరం ఏకాగ్రత అవుతాం. అవునండి. ఎందుకని? చెప్పుకోతే అన్నం. ఒక్కసారి మళ్ళీ విషయం చూడండి అనగానే ప్రతి మధ్యకి ఈయన కూడా జాగ్రత్తగా మనసు పెట్టు అని చెప్పాడండి. అంటే మామూలు మనసు పెట్టకపోతే ఈ విషయం తెలదన్నమాట. సరే. సాధు పార్థ మహాభావం. పార్థ అనేటువంటి ఈ విషయాన్ని మరొకసారి ముందు చెప్పినటువంటి ప్రారంభపు 6వ శ్లోకంలోకి వెళ్దామండి. మొదటి అధ్యాయంలోని సాధు అంటే ఏటో పార్థ అంటే ఏటో చెప్పాడండి. అంటే మహాబాహు అన్నాడండి. ఇక్కడ కూడా బాహువులు అనగానే మనం ఏమనుకుంటామండి? మహాబాహువులు అంటేను అది అర్జునుడికి మొగాళ్ళకి దిగిన చేతులు ఉంటాయని వేసారండి బొమ్మ. అంటే మరి మహాబాహువులు అంటే పొడవాటి చేతులు గలవాడు. ఏ మనిషికైనా సరే ఒక లెక్క ఉంటుందండి. కాళ్ళు ఎంత పడుకుండాలో, చేతులు ఎంత పడుకుండాలో అంత లెక్క ఉండకుండగా అందులో ఏదైనా కొన్ని అవయవాలు ఉన్నదానికి భిన్నంగా ఎక్స్ట్రాగా పొడుగ్గా ఉంటే ఎలా ఉంటాయండి?
వికృతంగా కనపడుతుందండి. ఈ అర్జునుడిని పదే 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 వాడుతున్నారండి. ఏమని? మహాబాహోని. అంటే మహాబాహువులు అనగా ఏమిటి? ఏది బాహువులో అమర ప్రమాణాన్ని ఇక్కడ చూపించారండి. ఏంటంటే అండి, బాహత అనేన పురుషో వస్తుపాదానాయ ప్రయత్నం కరోతీతి బాహు. బాహురు ప్రయత్నేన అనేన దీని చేత పురుష జీవుడు వస్తువును ఉపాదానాయ గ్రహించుటకు ప్రయత్నంను కరోతి చేయును. ఇది కనుక బాహువులు. ఏంటండి? ఇప్పుడు ఏ విషయాన్నైతే ఏ బ్రహ్మస్వరూపమునైతే కనుక్కోవాలి, ఈ జన్మ ముగియకుండా ఈ జన్మలోనే తెలుసుకోవాలి అన్నాం అనుకోండి, అలాగ పూర్తిగా తెలుసుకోవాలనేటువంటి దృఢ నిర్ణయం ఎవరికి కలిగిందో దానికి బాహు అని పేరు. ఇది ప్రమాణం. అంటే మహాబాహు అంటే అంతవాన్ని ఉన్నదొన్నట్టుగా తెలుసుకోవడానికి నిశ్చయం చేసినటువంటి వాడు కనుక అతనిని మహాబాహు అన్నారు. అంటే అతనికి ఎలాంటి బాహు ఉందండి? బాహువులు అనలేదండి. చూడండి, 2 చేతులు లేవు. అంతేనా? చదవండి అక్కడ, మహాబాహువులు అన్నారా? మహాబాహు అంటే పొడవాటి చెయ్యగలవాడా? ఒక చెయ్యి ఉంది అతనికి. ఇప్పుడు ఏంటంటే దాని అర్థం పొడవాటి చెయ్యి. ఇప్పుడు రెండోది చూడండి, అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు దేనితోటి చేస్తాడండి? బాహుతోటే చెయ్యాలండి. అట్టి మాదిరిగానే మనం దేనితోటి తెలుసుకుంటున్నాము? ఆ తెలుసుకునే దానితోటే అనాత్మ వృత్తుల్ని యుద్ధం చేసి పోగొట్టాలి. దేనితోటి పోగొట్టాలి? ఈ చేతులతోటి పోగొట్టడం కుదరదండి. మన గుణాలను యుద్ధం చేయడానికి ఈ చేతులు పనికిరావండి అంతర్యుద్ధానికి. మరి ఏ చేతులు కావాలి? చెవులతోటి విన్నారు రైతే, పోగొట్టుకోవడానికి ఏ చేతులు కావాలి? బాణం వేసి కొట్టి పడగొట్టేసాడు అనుకోండి, అలా పడగొట్టేయడానికి చేతులు కావాలి కదా. ఈ చేతులతోటి గుణాలను పోగొట్టగలుగుతారు. మరి ఏ చేతులతోటి పోగొట్టగలరు? ఈ జ్ఞానంతో పోగొట్టాలి. జ్ఞానంతోనే పోగొట్టాలి. జ్ఞానంతోనే తెలుసుకోవాలి. జ్ఞానంతోనే పోగొట్టుకోవాలి. అంటే దృఢ నిర్ణయం అన్నమాట. అంటే నేను దేవుణ్ణి దర్శించేదాకా వదిలిపెట్టను, ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే. అలాంటి ఏ ఏ అవాంతరాలు వస్తున్నాయో గుర్తించేటటువంటి శక్తి బాహు, దాన్ని దర్శించేటటువంటి శక్తి బాహు. అది మహాబాహు. సాధు పృష్టం. ఇప్పుడు మన సహజంగా సాధువు గారు వచ్చారండి అంటాం. ఎవరిని సాధువు అంటామండి? కాషాయం కట్టినోడినా? సాధు అంటే ఏంటండి? సాధించేవాడు గనక సాధు. ఏది సాధిస్తాడు? ఇల్లు వాకిలి చేని చెట్టు డబ్బు దశకం సాధించాడు అనుకోండి, అతను సాధు అంటారా? ఏమంటారు అతన్ని? సంసారి అంటారు. సత్యాన్ని తెలుసుకుని సాధించినోడిని సాధువు అంటారు. సాధు పురుషుడు రా, సాధు మహాత్ముడు రా, సాధు జీవితం గడుపుతున్నాడు అన్నారు అనుకోండి, సత్యాన్ని తెలుసుకోవడానికి జీవిస్తున్నాడు అతను. మానవ దేనికి జీవిస్తున్నాం? తినడానికి జీవిస్తాం. ఎన్ని సంవత్సరాలు బతికినా ఇంకా బతకయ్యాలని చూస్తున్నాం. తినేయాలనే కదా బతికేయటం. ఎన్నిసార్లు నుంచి తింటున్నామండి, ఎన్నాళ్ళ బట్టి తింటున్నామండి, కోరిక సావలేదు మనకి. అయినా సరే ఇంకా అలా తినాలనే చూస్తున్నాం. అంటే తినొద్దని కాదు, తినబడి చచ్చిపోతాం, కానీ తినాలి. ఎందుకు తినాలండి? బ్రతకాలి. అసలు ఎందుకు బ్రతకాలండి? ఎందుకు బ్రతకాలంటే సత్యం తెలియాలండి. ఎందుకు సత్యం తెలియాలండి? ఇప్పుడే ఎందుకు తెలియాలండి? ఆ సత్యం తెలుసుకునే జన్మ వచ్చింది కనుక. ఆ జన్మ వచ్చే సరిపోయిందండి, ఆ విషయం తెలిసింది కనుక. చూడండి, 2 అదృష్టాలు కలిసి వచ్చినాయి మనకి. ఇటువంటిది సాధించడానికి అనుకూలమైన జన్మ లభించింది. ఆ రహస్యం నీకు చెప్పను అనేవాడు లేకుండా చెప్పినోళ్ళు దొరికారు. అది మనకి స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలండి? మనం సాధించడానికి నిర్ణయించుకోవాలి. సాధించడానికి నిర్ణయించుకుని జీవించారు. ఆ రకంగా సాధించడానికి జీవించేవాడిని ఏమంటారండి? సాధువు అంటారు. దాన్ని సాధన. ఈ రకంగా ఈయన ఏమని పిలిచాడండి? సాధువు. సాధువు
సాధు పార్థ మహాబాహు. ఏం చెప్పు సాధు పార్థ అన్నట్టు అంటే ఏంటండి? పార్థ అంటే ఇందాకేం చెప్పుకున్నాం? చేతులు గలవాడు. ఎలాంటి చేతులండి? సాధించే చేతులు గలవాడు. సాధు పార్థ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పండి, బ్రహ్మమును లేక సత్యమును పొందడానికి సాధించడానికి చెయ్యి కలవాడా సాధు పార్థ మహాబాహో. బాహు గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని తెలుసుకుని సాధించడానికి అనుకూలమైనటువంటి బాహువులు గలవాడా సాధు పార్థ. పార్థ అంటే పార్థుడు అంటే ఏంటండి? ఇక్కడ సాధు పార్థ మహాబాహు బాహువులు చెప్పుకున్నాం, సాధువు కూడా చెప్పుకున్నాం. పార్థుడు అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, పార్థివము అంటే పార్థివ శరీరం అన్నారు అనుకోండి. ఏంటంటే జీవుడు వదిలేసిన శరీరం. మరి ఎప్పుడన్నా జీవుడు చంపుకున్న శరీరానికి జీవుడున్న శరీరానికి పార్థుడు. ఇప్పుడు జీవుడు తప్పుకున్నాడు అనుకోండి, మనకి ఓంకారము లేదు, బ్రహ్మము లేదు, దేవుడు సాధన లేదు, సాధువు లేడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరో పార్థులు. కానీ పార్థుడు ఎక్కడో ఫోటోలో ఉన్నవాడు చూపించి అదిగోనంటే పార్థుడు, ఆయన వెనకాల భగవానుడు ఉన్నాడు, పార్థుడు ఉన్నాడు. ఎత్ర పార్థో భగవద్గీత చెప్పారు కదండి, ఉంటారా? పార్థుడు ఉంటే సరిపోలేదండి, చేతులు ఏముండాలండి? ధనుసు ఉండాలండి. ధనుసు అంటే ఏంటండి? ఉరికేలు. గుర్తుపెట్టుకోండి, పార్థుడు జీవుడు ఉన్నాడండి శరీరంలో, ఇంకా పోలేదు. ఈ జీవుడి చేతిలో ఏముందండి? ధనుసు ఉందండి. ఆ తర్వాత ఇంకోటి కూడా ఉంది ఆయనకి సపోర్ట్. ఏంటది? దేవుడు. ఆయనకి దేవుడు దిగొచ్చి రథం నడిపేస్తున్నారండి. అక్కడ ఏమిటండి? అక్కడ అన్నిని విజయము, ధనము, ఐశ్వర్యము, కీర్తి అన్నిని భగవాన్ జాడి చదవంటే రోజు 170 సార్లు పరాన్ని తీసి వచ్చారు కదండి. లాస్ట్ ఎత్ర యోగీశ్వర కృష్ణం ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర ఇక్కడ మనకి అధిక చెప్పుకోవాల్సినటువంటి సందర్భం కాదండి, కానీ సందర్భం అనమాట అండి. పార్థుడు అంటే ఏంటో, సాధువు అంటే ఏంటో, పోహు అంటే ఏమిటో ఎలాగెళ్ళి మనం అంటే వాచ్యార్థంగా చెప్పుకున్నామే కానీ ఎప్పుడు కూడా లక్ష్యార్థంలోకి రావడం లేదు కనుక దాని అర్థం మనకు తెలియలేదు. సాధు పార్థ మహాబాహో యన్మం త్వం పరిపృశ్యతి విస్తరేణ ప్రవక్ష్యామి సత్యే నిగదితం శృణు. ఇప్పుడు వస్తున్నాడు ఓంకారంలో కొత్త. ఓంకారానికి ముందే మనం చాలా సార్లు చెప్తున్నాము, అంచేత కనుకని మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాం కనుక ఓంకారం. ఇప్పుడు ఇది అందరికీ తెలవని పుస్తకాన్ని ఎవరు కూడా ప్రింట్ చేయలేదండి, ఎవరు రాయలేదు కూడా, ఇట్లా తాత్పర్యాలు రాయలేదు. ఎందుకని ఈ ఏవేవో గురు ఉపదేశం పొంది అనేక సంవత్సరాలు సాధన చేసిన వాళ్ళు తోటి చర్చించుకునే శాస్త్రం కానీ ఇది అందరూ చదివేది కదా. భగవద్గీత బాగానే బ్రాహ్మణం ప్రాముఖ్యత చూపించారు కానీ దీనికి చూపించారు. ఇప్పుడు చూడండి, అంటే ఓంకారంలోకి ముందు మనం ఒక ఎవిడింగ్ పెట్టుకుని లోపలికి ప్రయాణం చేస్తున్నాం. ఏంటంటే ఓంకారంలో ఉన్నటువంటి పాదాలన్నీ 4: అకారము, ఉకారము, మకారం, అర్ధమాత్ర, ప్రణవాతీతం. ప్రణవాతీతము బ్రహ్మము, అర్ధమాత్ర జీవుడు, అకారము, ఉకారము, మకారము. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం, చూద్దాం. పూర్తి వైఘ్నిష్య ఋగ్వేదో భూరుత్యేవ పితామహ అకారేతు లయం ప్రాప్తే ప్రథమే ప్రణవాంచకే. ఇప్పుడు మనం ఓంకారాన్ని ఉచ్చారణ చేసాం. ఓంకారంలో అకార, ఉకార, మకారాలని చెప్పను కదండి. ఇప్పుడు అకారేతు లయం ప్రాప్తే, అకారం లయం అయ్యిందండి. ప్రథమే ప్రణవాంచకే అంటే ప్రణవంలోని ప్రథమ అంశ ఏంటంటే అది అకారం. ఇప్పుడు మనం సహజంగా ఓం అన్నామండి, అందులో ఏ అంశ పోయిందో ఏమన్నా తెలుస్తుందా? మొదటి పాదం లయమైనట్టుగా ఏమన్నా గుర్తొచ్చిందా మనకి? ఎందులోని ఓం అన్నామండి. ఓం అనడంలో వాచ్యార్థంలో ఇంత పాదం లయించింది ఉన్నాడు అనుకోండి,
ఆ లయించింది మనకి ఏమన్నా గ్రహణానికి వస్తుందా? అంటే లక్ష్యార్థములోనే దాని అర్థం మనకు తెలుసు. వాచ్యార్థంలో ఓ మనిషి అంతే. మనం ఎవరు పెడితే ఎవరు కనపడితే అలాగే ఓం ఓం అంటున్నాం. ఏంటి అందరూ ఒకరిని చూసి ఒకళ్ళు ఓం అనుకుంటున్నారు ఏంటి అనుకుంటున్నామే కానీ ఓం అంటే ఏంటో ఓంకారంలో ఉండే విశేషం ఏంటో మనం గురువు గారి తెలుసుకోలేదు కనుక మనకి శాస్త్రం తెలియలేదు కనుక ఆ సాధనానుభవం లేదు కనుక ఓం అంటే ఓం అనేది వాచ్యార్థం. ఇప్పుడు లెక్క అకారేతు లయం ప్రాప్తే ప్రథమే ప్రణవాంశకే. అకారం ఓంకారములు అకారం లయం అయితే ప్రథమాంశ లయం. ఒకవేళ ఓంకారములో అకారము లయమైందండి, ప్రథమాంశ పూర్తి చేసి ఒక ఘట్టం సాధించాను. అదేంటి ప్రథమ ప్రణవాంశకే అంటే ఒక ఘట్టాన్ని పూర్తి చేయడం అంటే ఓం మనిషి కదండి. ఒక ఘట్టాన్ని పూర్తి చేయడం, 2 ఘట్టాలు పూర్తి చేయడం అంటే ఒక జట్టుకే మొన్న 10 ఘట్టాలు అయిపోయినాయి కదా. ఏంటండి ఏంటి ఇదేదో పెద్ద మనకి అర్థం కాని భాషలో చెప్తున్నారు. ఒక ఘట్టాన్ని ప్రథమ ఘట్టాన్ని పూర్తి చేయాడంటే చాలా గొప్పోడు అయిపోయాడు. ఎంత గొప్పోడయ్యాడు! ప్రథమ ఘట్టాన్ని పూర్తి చేస్తే ఏమేమి దాటినట్టే. చూడండి ఏమేమి దాటినట్టంటే అండి, ఒక ప్రథమ ఘట్టాన్ని అకారాన్ని లయం ఉంటే ఓంకారములు అకారము లయమయ్యి ప్రథమ ఘట్టాన్ని పూర్తి చేసినట్లయితే అతను ఎక్కడి దాకా వెళ్ళినట్టు చెప్తాడు. ఎక్కడి దాకా వెళ్ళినట్టండి, ఏదేది దాటినట్టు చెప్తాడండి. ఏం దాటాడండి? హృది వైగ్నిష ఋగ్వేదో గురుచేవ పితామహ. ఇక్కడ ఉన్నారు ఏంటంటే ఇక్కడ హృది వైగ్నిష ఋగ్వేదో గురుచేవ పితామహ. ఏం దాటినట్టండి? ప్రథమ ఘట్టాన్ని దాటితేనే పృథ్వీ అంటే ఏంటండి? భూగోళం దాటి. రెండోది అగ్నిష అగ్నిదేవుని దాటి. మూడోది ఋగ్వేదో ఋగ్వేదాన్ని పారాయణ చేశాడు. ఇప్పుడు చెప్పండి ఋగ్వేదం వేద పారాయణం అంటే ఏంటండి? చదవడమా? చూడండి ఓంకారములోని ప్రథమాంశాన్ని పూర్తి చేస్తే ఋగ్వేదం పఠించినట్టు అయిందని పూర్తి అయిపోయిందని. ఋగ్వేదం పూర్తి చేసి పక్కన పెట్టాడు. అగ్నిదేవుని దాటిపోడు, పృథ్వీని దాటిపోడండి. గురుచేవ మనం గాయత్రి మంత్రం చదువుతాడు. ఓం భూ ఓం భవ ఓం శుభ ఓం మహ అంటున్నాం కదండి. ఓం భూ ఇది ఒక వ్యాపారం. ఇందులో కొన్ని ముళ్ళు ఉన్నాయి, కొన్ని ఘట్టాలు ఉన్నాయి, కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. ఓం భూ ఓం భవ అందులో కొన్నాం, ఓం శుభ అందులో కొన్నాం. అట్టి మాదిరిగా ఈ వ్యావృతులని భూ అనేటువంటి వ్యావృతి దాటినట్టు, భూమిని దాటినట్టు, స్థూల శరీరాన్ని దాటినట్టు, చీకటి వ్యవస్థను దాటినట్టు, అగ్నిని దాటినట్టు, ఋగ్వేదాన్ని దాటినట్టు, భూ అనే వ్యావృతిని దాటినట్టు పితామహ ఈ భూమిని అంటే ప్రాణికోటిని స్థూల శరీరాలను సృష్టించిన పితామహ బ్రహ్మదేవుని కూడా దాటి. చెప్పండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మట్టి కొట్టుకుని నాయనలారా లోకానికి చంచాన్ని మరుగుపరిచారు. ఏదో తిప్పి ఎక్కడెక్కడికో తిప్పి ఆడంబరం పూతలు ఆర్పాటాలే కానీ కుప్పలో చూస్తే గింజలేదంటే వెనకబడటం. వాళ్ళు వచ్చి ఇచ్చా అంటే గోళ్ళు వచ్చేటప్పుడు పెద్ద పెద్ద కేకలు పొలి కేకలకి అయ్యాలి కదండి. గోళ్ళు అడావిడి ఎక్కడ పోసారంటే ఒక గింజ లేదట. ఏమైందండి అదంతానే పుల్లే కుక్కలో గింజ లేదు ఎంతగా ఆర్పాటం అన్నట్టుగా. ఇప్పుడు దాని అర్థం ఏంటో తెలుసుకోవడానికి పెడితే అర్థాన్ని వదిలేసారండి, లక్ష్యార్థానికి రాలేదండి. ఏమైపోయింది మొత్తం అందరూ కూడా వాచ్యార్థంలోకి వెళ్ళిపోరు. శ్రీరామోజీ చూస్తే మళ్ళీ ఏ రకంగా వెళ్ళాడో అదే రకంగా వచ్చేస్తాడు అంతే. అయితే దానివల్ల ఏ ప్రయోజనము లేదా అన్నప్పుడు ఇంతకు ముందు మనం చాలా చెప్తున్నాం. ఏ ప్రయోజనం లేకుండా లేదండి. దానివల్ల ప్రవృత్తి అన్నారు కదండి, ఇంతకు ముందు చెప్పలేదు. ప్రవృత్తించ నివృత్తించ ఇక్కడ ముందు ఆయన చెప్పాడు కదండి. నివృత్తి అవ్వదు. ఇప్పుడు ఒక మాట విన్నామండి, ఆ సందేహం వచ్చింది ఆ మాటలోని. దాని అర్థం సంపూర్ణంగా తెలిసినప్పుడు కదా నివృత్తి అవుతుంది. అట్టి మాదిరిగా మన శాస్త్రం ఏంటో, మన మతం ఏంటో, మన ఆచారం ఏంటో, వీటి వెనకాల ఉండేటువంటి ధర్మాలు ఏమిటో దానికి సంబంధించినటువంటి నివృత్తి అవ్వాలంటే ఏం తెలియాలి? సత్యం తెలియాలి. సత్యములోకి రాకుండా ప్రవృత్తిని కలిగించేటటువంటి విద్యలోనే ఉండిపోయింది.
దానివల్ల ఏమైందండి అది? అందుకనే అందం తమః ప్రవిశంతి ఏ అవిద్యముపాసతే తతో భూయ ఇవతే తమః యహో విద్యాయాగాం రతః. మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాం. ఇది గీతా వ్యాకరణంలో 9వ మంత్రం. ఏంటండి ఇది? అవిద్యోపాసకుడు, విద్యోపాసకుడు. అవిద్య అంటే ఏంటండి? తెలియకపోవడం, జ్ఞానం లేకపోవడం. విద్య అంటేను తెలియటం అంటే. విద్యోపాసకుడు అంటే తెలిసినవాడు, అవిద్యోపాసకుడు అంటే తెలియనివాడు. అవిద్యాపరుడు తెలియలేనటువంటి, విద్యాపరుడు తెలిసినవాడు. ఇప్పుడు అందం తమను ప్రవచించి ఏ అవిద్యామోపాస. అవిద్యోపాసకుడు ఏమవుతాడండి? అతను తెలియలేకుండా చేసుకుపోయాడండి. వాడికి ఏం తెలదండి, జీవితం గడిపించాడు. వాడి పని ఏంటండి? వాడికి జ్ఞానం లేదు, దాని అర్థం ఏమిటో తెలియదు, దేని గొప్ప ఏంటో, ఏ దేవుడు ఏంటో ఏమీ కూడా తెలియలేదు. తినటము, త్రాగటం, పడుకోవడం, సంసారం చేసి 14 మంది పిల్లలు కానీ ఆ పిల్లలకు పెళ్లిళ్ళు, పేరెంటాలు, డబ్బు దశము ఆడికోసం అంటూ జీవించేసి వెళ్ళిపోడండి అతను. వాడి పరిస్థితి ఏంటని చెప్పింది చేస్తాం. అందం తమ్ము ప్రవచించి ఏ అవిద్య ముపాసతే. జ్ఞానం లేకుండా తెలియకుండా చెయ్యకూడదండి, తెలియాలండి, తెలిసి చెయ్యాలండి. ఇతను తెలియదు, ఎవరు చేస్తారని నిజం చేసేది ఎంతండి. ఏమైందండి? అది ఫలితాన్ని ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వకపోవాలి అసలు? తెలియకపోవడం. అందుకని మంత్రం అర్థభావం జపవిసిద్దే. మంత్రం ఉందనుకోండి, మంత్రం జపించినంత మాత్రం చేత జపం అవుతుందని చెప్పలేదండి. ఎప్పుడు అవుతుంది అది? వ్యక్తి మాదిరిగా అర్థం తెలుసుకోలేదు, అందుకు చేత అర్థం తెలుసుకోకుండా ఉపాసన చేసాడు కనుక దానికి ప్రయోజనాన్ని ఇవ్వలేదు. నెక్స్ట్ రెండోది ఏంటండి? విద్యోపరి. తమః ప్రవిశంతి ఏ అవిద్యముపాసతే తతో భూయ ఇవతే తమః యవో విద్యాయాగం. రెండో అసామి అలా కాదండి, అన్నీ చదివాడు, పురాణాలన్నీ విప్పి చెప్తున్నాడండి. శ్లోకాలు తెలుసు, మంత్రాలు తెలుసు, అసలు తెలుసు, కావ్యాలు తెలుసు, అన్నీ తెలిసండి. అని దాని అంతరార్థం కాదు. అతను ఎవరైనా ఏమంటారండి? అతన్ని విద్యోపాసకులు. ఎందుకంటే సంస్కృతం వచ్చు, శ్లోకాలు తెలుసు, కథలు తెలుసు, వాటివన్నీ చక్కగా హాయి అని చప్పట్లు కొట్టించేస్తాడు. ఇతన్ని విద్యోపాసకుడు అంటారు. ఇందాకటోటికి తేలదు, ఈనడమే అతను అంతు. ఈయన చేశాడు. ఇతను అవిద్యోపాసకుడు, ఈయన గారు విద్యోపాసకుడు. ఈయన పరిస్థితి ఏంటన్నారండి? తతో పోయి ఏమైతే తమ యవ విద్యాయాగం రత. ఈ విద్య ఎందే రమించడు అతను. ఏంటి అర్థమైంది మీకు? రథ అంటే అర్థం ఏంటండి? విద్య ఎందే రమించడాడండి. ఎప్పుడైనా సరే, మనమైనా సరే అండి, ఏదైనా 4 మొక్కలు చదువుకుని 4 పద్యాలు చదవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, అది ఒక రకమైనటువంటి అభిరుచి ఏర్పడిపోద్దండి. దాని మీద భలే చెప్తున్నారండి, 2 పద్యాలు పాడండి, 2 పాటలు పాడండి అన్నారు అనుకోండి, పాడతాడండి. విద్యాయాం రథ. ఎందులో రమించడాడండి అతను? అవిద్య కాదు, విద్యలో రమించడాడండి. అవిద్య అయితే పద్యం రాదు, విద్య అయితే పద్యం చదవలేడు, శ్లోకం చదవలేడు, పారాయణం ఎక్కడి నుంచి చేస్తాడండి? పారాయణం చేస్తున్నాడంటే విద్యావంతుడే, చదువుతున్నాడు కదండి అతను. విద్యాయాగం రథ, విద్య ఎందే రమించున్నాడు. రాండి ఏం చేస్తలేదండి అతను. ఇంకా 3వ స్టెప్ ఉంది కదా, అవిద్య. విద్యాంశ విద్యాంశ యత్తద్వేదో భైగంస. అసలు అవిద్య, విద్య, దాని వెనకాల ఇంకొకటి ఉందండి సీక్రెట్. ఏంటది? సాధనం. అది చేయండి. దేనివల్ల ప్రయోజనం ఏంటండి? చెప్తున్నాడు, బ్రాహ్మణులన్నీ చెప్తున్నాడు. ఆత్మ ఉన్నదే, ఉన్నదే ఉన్నదే, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మంచిదేనండి, విద్యావంతుడే. కానీ వాడికంటే ఇంకా పెద్ద గోతులు పడిపోతాడు అతను. అందుకని శాస్త్రాలన్నీ ఏం చెప్తుందంటే, గురువు ఉండాలి, శాస్త్రము ఉండాలి, అని నీవు చెప్పాలంటే నీకు అనుభవం రావు. కేవలం గురువు చెప్పనటువంటి, శాస్త్రం తెలియనటువంటి అనుభవం పనికిరాదు. శాస్త్ర ప్రమాణం కావాలి, గురువు ఉండాలి, నీకు అనుభవం రావాలి. శాస్త్రదృష్టం గురువు వాక్యం తృతీయ ఆత్మకి. ఇది జడ్జిమెంట్ అండి, తీర్పు, శృతుల యొక్క తీర్పు అంటే. శాస్త్రాలన్నీ కూడా నిర్ధారించి చెప్పినటువంటి జడ్జిమెంట్ ఏంటండి? నువ్వు ఎవరికైనా చెప్పదలుచుకుంటే ఇంకా నీకు ఇది అనుభవానికి రావు. అది కూడా నీతో చెప్పకూడదు, శాస్త్రంలో ఉండాలి. దాన్ని నీ గురువుగారు చెప్పాలి నీకు.
ఇప్పుడు అతను గోతులో పడ్డాడు. లేదనుకోండి అసలు విషయం అతనికి తెలియలేదండి. తెలియకపోతే ఏమవుతుందండి? తెలియకపోతే ద్వంద్వంలో పడిపోతాడు. చేత వృద్ధి ఋగ్వేదో రుచ్యేవ పితామహ అకారేతు లయం ప్రాప్తే రథమే ప్రణవంశకే. ఒకసారి ఆలోచించి చూడండి, అసలు ఎక్కడ దాకా వెళ్ళిపోడండి. ఒక్క పాదాన్ని దాటేటప్పటికి ఒక పాదాన్ని దాటండి. ఒకసారి చెప్పండి, ఒక్క పాదాన్ని దాటడం ఏంటండి? స్థూల శరీరాన్ని దాటడం. స్థూల శరీరం నేను అన్నారనుకోండి, దాటేటేనా? నేను మామూలు జాతరలోనే ఉంటున్నాను, అక్కడ నాకు శ్వాస ఆగిపోయింది, మనసు ఆగిపోయింది అన్నారండి. శరీరాన్ని ఏదో చిన్నది ఏదో అన్నామని చెప్పేసి పొడిచేస్తాను అడుగుతుంది. ఏం దాచేటెత్తనో? దాటడం అంటే అక్కడ ఎక్కడో ఏదో చెప్పి ఇక్కడ మాత్రం తగిలించుకుని దాటలేదా? కాదండి. దాటడం అంటే ఇది నేను కాదని తెలియడం. ఇది ఒక వ్యవస్థ, ఇది ఒక స్థాయి, ఇది ఒక పాదం, ఇది బ్రహ్మదేవుడి పీఠం. ఇది బ్రహ్మదేవుడు సృష్టించాడు దీన్ని, ఈ శరీరాన్ని. ఎంత మాయ చేశాడో చూడండి. దీని వెనకాల ఇంకొకటి ఉన్నాడండి. ఈ సృష్టించిందే నేననే భావన కలిగించిన ఆయన విష్ణుమూర్తి అండి. దీనిలో సూక్ష్మ శరీరాన్ని ఇచ్చండి, మీరు ఎన్ని చెప్పండి, ఆయనకి మళ్ళీ లేచినప్పుడు ఈ శరీరమే నేననే పడుతుంది మరి. ఈ శరీరం మీద శరీరం నేను కాదని ఇలా చెప్పారు కదా అన్న భావన మనకు కలుగుతులేదు కదండి. ఎందుకు కలుగుతులేదంటే ఈయనకంటే గొప్పడండి ఆయన. ఎవరండి ఆయన? విష్ణుమూర్తి. ఆయన దేని సృష్టించాడండి? ఇందులో సూక్ష్మ శరీరాన్ని సృష్టించాడు. ఆ సూక్ష్మ శరీరంతో ఈ స్థూల శరీరాన్ని పట్టుకుని ఇదే నేనని కన్ఫర్మ్ అయిపోయింది మనం. ఎన్ని చెప్పినా ఆ చెప్పొచ్చేది ఇద్దరు చెప్పినంత సులువేటండి అంటున్నాం, అంటున్నాం. కానీ దాటండి, దాటడానికి ప్రయత్నం చేయండి. దాటేయమని అంటలేదు ఇప్పటికిప్పుడు, ప్రయత్నం చేయమంటున్నాడు ఈయన కూడా. నిరంతరము ప్రయత్నం చేయండి. రెండోది చూడండి, మూడో శ్లోకం చూడండి. అంతరిక్షం యజుర్వేదో భువో విష్ణు సనాతన ఒకారేతు లయం ప్రాప్తే ద్వితీయే ప్రణవాంశం. అంటే రెండో అంశం ఏదండి? ఒకారం. ఒకారేతు లయం ప్రాప్తే ద్వితీయ ప్రణవాంశకే. ప్రణవంలోని ఓంకారంలోని ద్వితీయ పాదం ఉకారం కదండి. ఈ ఉకారాన్ని దాటితే ఏం పోతుంది? అంతరిక్షం యజుర్వేదో. అంతరిక్షం ఆకాశాన్ని దాటాడు. సరే, బయటికి వెళ్ళి ఈ శరీరంతో దాటితే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాడండి? శరీరం ఎక్కడి దాకా వెళ్ళి తట్టుకోగలదండి? శరీరం తట్టుకుంటే శరీరంతో స్వర్గలోకం వెళ్దామనుకున్నాడు అనుకోండి, మరి ఏ పురాణంలోనే రాయలేదు శరీరంతో స్వర్గలోకం వెళ్ళవరని కదా చెప్పారు. ఊడిపోద్దండి. అంటే శరీరం వదిలి వెళ్ళాలా? అంతే కదా మరి. శరీరాన్ని వదిలి వెళ్ళాలి. స్వర్గంలోకి వెళ్ళాలంట, కైలాసంలోకి వెళ్ళాలన్నా, జంతులోకంలోకి వెళ్ళాలన్నా అట్టి మాదిరిగా లోపలికి ప్రయాణం చేయాలి. ఒకారేతు లయం ప్రాప్తే ద్వితీయ ప్రణయాంశకే అంతరిక్షం యజుర్వేదో భువో విష్ణు సనాతన. విష్ణుమూర్తిని దాటినట్టండి. ఇప్పుడు మనం దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళామంటే అర్థం ఏంటండి? ఆ దేవుడిని తెలుసుకుని రెండు ఒక మెట్టు ఎక్కామండి. బ్రహ్మగారిని దాటాం, విష్ణుమూర్తిని దాటాం, ఈశ్వరుని దాటాలి. తర్వాత చూడండి, జౌ సూర్య సామవేదస్య త్వరితేవ మహేశ్వర మకారేతు లయం ప్రాప్తే తృతీయే ప్రణవాంశకే. ఇక్కడ ఒక సీక్రెట్ ఉందండి, ఒక మొక్కలో. ఏంటంటే అండి, ఈ దాటేటప్పుడు ఒక పాదాన్ని దాటుతున్నాం కదండి, ఇంకో దాన్ని పట్టుకోవాలండి. మొత్తం వదిలేసి ఎదుర్కోండి. మొత్తం వదిలేస్తే ఏమీ సాధించినట్టు కాదు. మొత్తం వదిలేయటం ఏంటి? దేన్ని పట్టుకోకుండా మొత్తం పట్టుకున్నాం అనుకోండి, ఎందుకు పడతాం. మొత్తం వదిలేసాం అనుకోండి, ఎందుకు పడతాం. నేను చాలా సార్లు లక్ష్యార్థం అంటున్నాం కదండి. ఈ లక్ష్యార్థాన్ని కేవలం లక్ష్యార్థాన్ని శాస్త్రం చెప్పలేదండి. జహల్ లక్షణ, అజహల్ లక్షణ, జహత్ అజహల్ లక్షణ అన్నారండి. విన్నారా మీరు ఎప్పుడన్నా? మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాం అండి. జహత్ అంటే ఏంటండి? జగత్ అంటే విడుచుట. జగత్ వదిలిపెట్టచ్చు. ఏం వదిలిపెట్టచ్చు?
ఏం వదిలిపెట్టేసామండి? ప్రణవంలో ఏ పట్టిన అకారాన్ని ఉకారంలో లయం చేయాలండి, వదిలేయకూడదండి ఆ పాదాన్ని. మరి ఏం వదిలేయాలి? స్థూల శరీరాన్ని, జాగ్రత్త అవస్థని, ఈ రకంగా నామరూపాలతో కూడిన అవస్థను వదలాలి. కానీ అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని పట్టుకోవాలి. ఆ తర్వాత సూక్ష్మ శరీరాన్ని, స్వప్నావస్థని వదలాలి. అందులో ఉన్నటువంటి చైతన్యాన్ని పట్టుకుని వదలకూడదు. కానీ మొత్తం వదిలేసామండి. అప్పుడు ఏమైంది? ఏం తెల్లదండి అంటాడు. మొత్తం వదిలేసాడు, మొత్తం పట్టేసుకున్నాడు. ఎవరంటే నేను కనిపించడం లేదా నేను? ఇప్పుడు ఏమైందంటే మొత్తం పట్టేసుకున్నాను, మొత్తం వదిలేదు. నగరంలో కూర్చున్నటువంటి అదిగా నిద్రపోయి మొత్తం అంతా వదిలేసాం. తెలుగులోకి వచ్చాం, మొత్తం అంతా పట్టేసాం. ఇది చెప్పండి ఏంటంటే లక్ష్యార్థంలో జగన్ లక్షణ వృత్తి, అజిహ లక్షణ వృత్తి. అజిహ లక్షణ. అజిహత్ అంటే జహత్ అంటే విడుచుట. అజిహత్ అంటేనా మొత్తం పట్టేసుకోవటం. జహత్ అంటే మొత్తం వదిలేడు. అజిహత్ అంటేనా ఆ వదిలేసిన దాంట్లో దాన్ని పట్టుకోవాలి, మొత్తం వదిలేయకూడదండి. ఇప్పుడు ఎలాగంటే అండి, దీనికి కొన్ని ఉపమానాలు చెప్పారండి. ఇప్పుడు గుర్రాలు పందెం ఆడుతున్నాయండి, పరిగెడుతున్నాయండి గుర్రాలు పరిగెట్టేటప్పుడు తెల్ల గుర్రం ఎంత ఎరుపు పరిగెడుతుంది అన్నాడు అనుకోండి. ఒకటి నేను ఎరుపు మీద ₹1,00,000 కాశాను, ఎరుపు మీద ₹1,00,000 కాశాను అన్నాడు అనుకోండి. ఒకసారి సరిగ్గా చూడండి, దేన్ని వదిలేడు అతను? దేన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాడు అతను? అవునండి. ఇప్పుడు రంగును పెట్టుకుని మాట్లాడే కనుక మనం దేన్ని తీసుకుంటున్నాం? రంగు తీసుకోవట్లేదు, గుర్రం తీసుకోవట్లేదు. వాడు ఎరుపు మీద లక్ష కాసింది అంటాడు అనుకోండి, ఎర్ర గుర్రం తీసుకున్నావు, నువ్వు ఏం వదిలేసావు? పట్టుకున్నాం కాదండి. అట్టి మాదిరిగా ఇప్పుడు గంగాయాం ఘోష అన్నారు, గంగ ఎందు గొల్లపల్లి ఉన్నది అన్నారనుకోండి. గంగలో గొల్లపల్లి ఉంటుందండి. అప్పుడు ఏం చేసాం? గంగను వదిలేసి పక్కన ఇంకో దాన్ని ఊహించాం. బట్టు మీద ఎక్కడో గంగా నది పక్కన ఏదో పల్లె ఉంది, ఆ పల్లెలో వీళ్ళు ఊరు అని నిర్ధారణ చేసాం. ఈ మాదిరిగా వదిలేసినా తప్పే, పట్టేసుకున్నా తప్పే. జహల్ లక్షణ కాదు, అజహల్ లక్షణ కాదు. మరి ఏ లక్షణ ఉచితో గ్రహించాలి? జహత్. ఉదాహరణకి మీ ఊరి నుంచి ఒక ఆసామి ఎక్కడికో పోయాడు, చార్నాళ్ళు అయింది. చార్నాళ్ళు అయిన తర్వాత మీరు తీర్థయాత్రకు వెళ్ళారండి, రామేశ్వరాన్ని కనపడ్డాడు. ఏ కోట్లింగాల గారు బాగున్నారా అన్నాడండి. ఎవరు అబ్బాయి నువ్వంటే నేను ఫలానా. ఊరు 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 నువ్వు అయినా ఏది ఇక్కడ ఉన్నావు ఏంటంటే ఇక్కడ ఉండటం ఏంటంటే. అతను 10 సంవత్సరాల వయసులో పోయాడు, ఇప్పుడు అతను 40 సంవత్సరాల వయసులో ఉన్నాడు. గంట పలాగా ఉంటుందా? పూరాగా మారిపోయింది. మిమ్మల్ని గుర్తించాడు, మీ మాటను పెట్టారు. అప్పుడు మీరు అతన్ని గుర్తించారు. అప్పుడు మీరు అతన్ని ఎలా తీసుకున్నారండి? మీ ఊరు, ఆ వ్యక్తి, ఆ రూపం, ఇవన్నీ వదిలేసి ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్నటువంటి రూపం ఇదంతా వదిలేసి మీరు పూర్వం ఏం చూసారో దాన్ని పీల్చుకున్నారు. ఇప్పుడు మీ ఎదుర్కొండగా కనపడేదని తీసుకోలేదు. ఇతను ఆయన అన్నారు కదండి. అట్టి మాదిరి ఇప్పుడు మనం దేన్ని తీసుకోవాలంటే అండి, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఈ కనిపించే వాటిని వదిలేసి కనిపించే వాటికి ఆధారంగా ఉన్నదాన్ని తీసుకోవాలి. దీన్నే అజిహల్ లక్షణం. జగన్ లక్షణ కాదు, అజిహల్ లక్షణ కాదు, అజిహల్ లక్షణ వృత్తితో తీసుకోవాలి. ఇదే ఓంకారం యొక్క అర్థం. ఈ ఓంకారం యొక్క అర్థాన్ని మనం సరిగ్గా తెలుసుకోకుండా కేవలం వాచ్యార్థంగానే వెళ్ళిపోతున్నాం. మన పూజలు పారాయణలు కూడా అన్ని అంతే. శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది, అప్పుడే దాని ప్రయోజనం కనపడుతుంది. కానీ అలా కాకుండా మనం ఏదో చేసుకుంటూ అలవాటు అయిపోయి అలాగే చేసుకుపోతున్నామండి అంటే అది విద్యావంతుడి లక్షణం అవుతుందే కానీ జ్ఞాని లక్షణం కాదు. అంచేత ఈ ఈ రకంగా ఇది కొంచెం లోతుకి వెళ్ళే విషయం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇప్పుడు స్థూల సూక్ష్మ కారణాలు దాటిన తర్వాత ఏది ఉందో అక్కడ ఏది దర్శనమైందో దాన్ని పట్టుకుని ఎలా లోపలికి వెళ్ళాలో
మరొకసారి చూసుకోండి, అకారము, ఉకారము, మకారము, అర్ధమాత్ర. అర్ధమాత్రే జీవుడు, మహాకారణం అది. కైవల్యం దేవుడు. ఈ విషయాన్ని మళ్ళొచ్చే వారం చెప్పాను. ఇప్పుడు చాలా టైం అయింది కనుక ఇలాంటి పాఠం ఎలాంటిది అంటే అండి, అలాగే చెప్పుకుని వెళ్ళాలి. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు మళ్ళీ ఇదంతా కదిపి జ్ఞాపం చేస్తేనే కానీ లోపలికి తీసుకెళ్ళడం కుదరదు. అయినా చేరే ప్రయత్నిద్దాం. మీకు తెలిసిందేనే అనుకుంటున్నాను. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, అభ్యాసం చేయండి. ఓం తత్సత్. ఆత్మబంధువులారా, ఇప్పటి వరకు కూడా మరి చాలా స్పష్టంగా చెప్పుకున్నాం కనుక ఏం చెప్పుకున్నామో దాన్ని ఆ ప్రణువాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనం రోజు చేసేటటువంటి ధ్యానం ప్రణువారాధనే. మనం ఏమనుకుంటున్నామండి, ఏదో అనుకుంటున్నాం. ఓంకారాన్నే ధ్యానం చేస్తున్నాం. దాన్ని మరింత వివరంగా ఎలా స్పష్టంగా మనం ప్రణవోపాసన చేస్తామో దాన్ని చూసుకుందాం. ఇప్పుడు దాని ప్రకారమే మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఇంతకు ముందే అనేక సార్లు అనుకుంటున్నాం, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవ ఈశ్వర, గురు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. దీని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకుని ఓం నమ శివాయ, దీన్ని పంచాశ్రీ మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమీ అనుకోకుండా వచ్చి పోతుకుండేటటువంటి శ్వాసను గమనిస్తూ ఉండడమే ధ్యానం.